నీ నామస్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు యేసుదేవా. యేసు నామమునకు పరలోక భూలోక పాతాళలోక మందలి సమస్త జీవులను మోకాలు ఉంచి వినతులు కావలెను. ఎందుకనా అతడు వినయము గలవాడై మరణం వరకును శిలువపై మరణం వరకును విధేయుడాయను. కావున ప్రభువైన అయిన యేసు క్రీస్తు ప్రతి ఒక్క దేవుని మహిమలో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రవేశ వచనంలో మనం చదివినట్లుగా క్రీస్తు ప్రభు వినయము గలవాడై విధేయుడై తన తండ్రి మహిమలో ఉన్నాడు అని తెలియజేస్తోంది. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో ఆ యొక్క వచనాలు చదువుతూ ఉన్నాం. మరి ఈ సమయాన మరి ఈ పవిత్ర వారంలో మరి రేపటి నుండి మరి అతి పవిత్రమైన సాంగ్యాలు జరుగుతూ ఉండగా మనను మనం సంసిద్ధపరచుకుంటూ మనం దేవునికి సమర్పించుకుంటూ ఈ యొక్క పవిత్ర దీపాల పూజలో ప్రార్థించుదాం. పవిత్రమైన ఈ పరమరహస్యములను కొనియాడుటకు యోగ్యులు మనకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఒక పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు నీకైనా పరిశుద్ధ పరిమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బతిమాలు పడుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్యములకు చేర్చరుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఈ పవిత్ర దీపాల పూజలు మరి జన్మదినాన్ని జరుపుకున్నటువంటి రత్న సౌందర్య దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడి బిడ్డకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుదాం. వారి కుటుంబంలో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాం. వారి ద్వారా ముఖ్యంగా మేరీ టీచర్ గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన దేవుడు మనందరికీ తోడుగా ఉన్నట్లుగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుతున్నాం. ఈరోజు ఈ పూజను సమర్పిస్తూ పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశ్రయించాలని కోరుకున్నాం. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మా నిమిత్తము మీ కుమారునితో సిలువ కాడి మోయించితివి. మమ్మ ఆధ్యాత్మిక శత్రుబారి నుండి విమోచింపదలచి నీవిట్లు సంకల్పించితివి. కావున ప్రభు, నీ సేవకులమైన మేము ఉత్థాన వరం పొందినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొత్తం మీద వేసి నన్ను అవమానించుకుంటారా? నేను నా మొత్తం యాభైలో వచ్చాను, 4 వచ్చాను, 9 వచ్చాను.
తాను వేశానా? చూడు, తాను వేశానా? 50వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేసే శక్తిని అనుగ్రహించింది. నేను అలసిపోయిన వాడిని ఓదార్చేవాడు. అతడు నాకు సంభాషణ శక్తిని దయచేశాడు. ప్రభువు ప్రతిదయను నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధన ఆలోచించినట్లు చేశాను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానాన్ని దయచేశాడు. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచేసి పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించాను. వారు నా గడ్డకు వెంట్రుకలను లాగి వేయించినగా నేను ఊరకుండేది. నా మొహం మీద ఊడి వేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైంది. ప్రభు అయిన దేవుడు నన్ను ఆదుకొన వారు కలిగించే అవమానములు నన్ను బాధింపజాలరు. నేను నా ముఖమును చెవికి కిరాయి పడి గట్టి చేసుకుంది. నేను అవమానం తెచ్చుకున్నానని నాకు తెలియదు. నేను నిర్దోషిని సంబంధించి చెప్పేవాడు నా ప్రకటనే ఉన్నాడు. నా మీద ఎవరైనా ఏమో మోపదర్శనచు అతడు నేను కలిసి న్యాయస్థానంలో పోయేను. నా ప్రతినిధి తన అభియోగము రుజువు చేయుగాక. ప్రభు అయిన దేవుడు నాకు తోడ్పడు. నేను దోషిని నిరూపింపగలవాడెవడు? నా ప్రతినిధులు చివటను కొట్టిన పట్టవాడి ఇది ఏమి ఆయన మాకు సర్వేశ్వనికి వందనం. భక్తి గీతన అందరూ ప్రభు నీవు మహాకరణ గలవాడవు కనుక నాకు ప్రతిదలేము. నీ కారణమని నాకు అవమానం ప్రార్థించినది నీ వలనని నేను నిద్ర తెచ్చుకుంది. నా సోదరులకు నేను పరాయి వాడినట్టి, నా తోడులకు నేను అన్యుడనైతి. నీ దేవాలయం పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది. నీకు నిందించు వారి నిందలు నా మీద పడినవి. అందరూ ప్రభు నీవు మహాకరుణ గలవాడవు కనుక నాకు పద్ధతులు నీవు. పరిణితులు నా హృదయంలో బయలు చేసాను. నేను బలమును కోరుకోని, నేను సానుభూతిని ఆశించింది కానీ అది లభ్యమలేదు. ఓదార్పును ఆకర్షించింది కానీ అది లభింపలేదు. వారు నాకు బోధనకు మారుగా విషయమును వసలి. నేను తప్పిపోయినప్పుడు శరీరాలు ఇచ్చింది. అందరూ ప్రభు నీవు మహాకరుణ గలవాడవు కనుక నాకు పద్ధతులు నేను గీతములకు ప్రభువుని గీతించేదను. కృతజ్ఞతాస్తుతులతో అతనిని శ్లాఘించేదను. ఈ చైతన్యమును చూచి వీరు సందర్శించుడు. దేవుని వచ్చి భక్తులు ఉత్సాహం తెలుసుకుంటారు. ప్రభు ఆత్మ మరణను అతని శరణం ఉన్న తన ప్రజలను అనాధారం చేయి. ప్రభు మీతో ఉందనగాక. పునీత మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. 26వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆ కాలంలో 12లో ఒకడకు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకు ఏగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించినలా మీరు నాకు ఏమిత్తురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయముకై వేచి ఉండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట మీకు పాస్కా భోజనము సిద్ధపరపకూడదవు అని ప్రశ్నించారు. మీరు పట్టణమున ఒకానొక మనుషుని వద్దకు వెళ్ళి
నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనం భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారం శిష్యులు పాస్కా భోజనమునకు సిద్ధపరచితిరి. సాయంకాలమున కాగా ఆయన 12 శిష్యులతో భోజనముకు కూర్చుండెను. వారు భుజించుచుండగా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపు ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు గతించును, కానీ మనుష్య కుమారుని అప్పగించిన వానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచ్చో మేలయ్యేది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. పాప విమోచకుడు ఆరాధన, పాప విమోచకుడు ఆరాధన, పాప విమోచకుడు ఆరాధన, నా రక్షకుడు ఆరాధన, నా రక్షకుడు ఆరాధన, నా రక్షకుడు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియా సహోదరి సహోదరులారా, మరి తపస్కాలము ప్రారంభమై మరి ముగింపు రోజులకు వచ్చాం. మరొక 3 దినాలు గడిచినట్లయితే మనము ఉత్థాన క్రీస్తు ప్రభువుని దర్శించబోతున్నాము, లేకపోతే కొనియాడబోతున్నాము. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యముగా మనము యేసు ప్రభు ఎంత ఆవేదన పొందారు, యేసు ప్రభు ఎంతగా తన యొక్క జీవితంలో తన శిష్యుల గురించి ఆలోచించిన వ్యక్తి, వారిని ఎంతగానో ప్రేమించిన వ్యక్తి, వారిని ఎంతగానో సిద్ధపరిచిన వ్యక్తి. మరి ఆయనకు జరగబోతున్నటువంటి గురుద్రోహము గురించి ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఎందుకు శిష్యులను ఎన్నుకున్నప్పుడు యేసు ప్రభు మంచి వారిని ఎందుకు ఎన్నుకోలేదు? మనకు అన్ని విషయాల్లో మంచే కావాలి, అంతేనమ్మా? ఏది చూసినా మనం ఏం కోరుకుంటాం? ద బెస్ట్ క్వాలిటీ, ద బెస్ట్ థింగ్ అనుకుంటూ ఉంటాం. అది వ్యక్తిగత జీవితం కావచ్చు, వస్తువుల విషయంలో కావచ్చు, లేకపోతే కుటుంబ జీవితం కావచ్చు, లేకపోతే సంఘ జీవితం కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, నాకు యోగ్యమైనది, నాణ్యమైనది కావాలని కోరుకుంటూ ఉంటాం. కోరుకుంటూ ఉంటారా? కోరుకుంటూ ఉంటారు కదా. చిన్న చిన్న విషయాలకే మనం మదన పడిపోతూ ఉంటాం. ఏదైనా ఇంట్లో తినకొని కూర చేసినప్పుడు ఆ కూర అమ్మ వండినప్పుడు ఎలా అనుకుంటారు? ఎలాంటి కూర చేసింది, మరి ఈరోజు అది చేయొచ్చు కదా, ఇదే ఎందుకు చేసావు అనే ఒక పూట భోజనము సంబంధించిన విషయమే మనం ఎంతగానో ఆలోచించి చేస్తూ ఉంటాం.
కానీ యేసయ్య ఈ శిష్యులను ఎన్నుకున్నప్పుడు వారి యొక్క యోగ్యతను చూడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మనల్ని కూడా మన యోగ్యతను ముందుగా చూడడు. మన యోగ్యతను మనము ఎలా అయితే ప్రతిరోజు లేకపోతే ఎప్పుడు కూడా మనము దేవాలయానికి వచ్చినప్పుడు ఈ పూజలో పాల్గొన్నప్పుడు ఆ యోగ్యతను మనము కనపరుచుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ మనము చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో ఇదిగో ఇలా యూదా ఇస్కరియోతు వలె ఉన్నామేమో. దేవుని యొక్క అనుచరుడుగా ముఖ్యంగా అతనికి ఇచ్చినటువంటి గొప్ప అంతస్తు ఏంటంట, వారందరికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో తనే ఈ యొక్క డబ్బును ఖర్చు పెట్టాలి. దేవుడు చెప్తూ ఉంటాడు, ధనము దైవము ఒక చోట ఉండదు అని. యేసు ప్రభువుకు తెలుసు, ఇతడు ఎంతగా నాతో ఉన్నా, ఎంతగా నన్ను అనుసరించినా చివరికి తన జీవితంలో నన్ను అప్పగిస్తాడు అని తెలుసు. ప్రియ సోదరి సోదరులారా, మరి కొన్ని మనందరము యేసు ప్రభు అనుచరులుగానే ఉన్నాం, యేసు ప్రభు యొక్క బిడ్డలుగానే ఉన్నాం. కానీ మనలో మార్పు ఉందా? లేకపోతే ఈ యూదా ఇస్కరియోతు వలె ఈ 3 సంవత్సరాల పాటు ఆయనతో నడిచి, ఆయనతో భుజించి, ఆయనతో నివసించి, ఆయన చేసిన అద్భుతాలు చూసి తనలో ఎటువంటి మార్పు లేకుండా పోయిందా? అందుకే ఈరోజు మనము చదివినటువంటి సువార్తలో 14-15 వచనాలు చదివినట్లయితే, యూదా ఇస్కరియోతు ప్రధానార్చకుల యొద్దకు ఏగి వారితో, నేను యేసు ప్రభువును మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చితిరి. వాడు ఆయనను అప్పగించ తగిన సమయమకై వేచున్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, 3 ముఖ్యమైన విషయాలు మనం వింటున్నాం. యూదా ఇస్కరియోతు ప్రధానార్చకుల దగ్గరికి వెళ్ళాడమ్మా. మనం కూడా దేవునితో ఉండి మరలా ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు పాప జీవితానికి, లేదా ఏదైతే ఆకర్షించబడుతుందో, ఏదైతే పాపం అని తెలుసో దాని వైపే మరలా వెళ్ళిపోతున్నాం. యూదా ఇస్కరియోతు తనకు తానుగానే ఈ ప్రధానార్చకుల దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడు, నేను ఆయనను మీకు అప్పగిస్తాను. విశాలు అంటూ ఉంటారు, తల తాకట్టు పెట్టైనా సరే అప్పు తీర్చాలి. తల తాకట్టు పెట్టడం అంటే ఏంటి? పెద్దలు చెప్పాలి. తల తాకట్టు పెట్టడం అంటే అర్థం ఏంటి? మెడలో ఉన్నటువంటి గొలుసులన్నీ కూడా తాకట్టు పెట్టి ఇవ్వాలి అని. పిల్లరా, ఇదిగో మనిషి తన జీవితంలో అనుకున్న దానికన్నా గొప్పగా జీవించాలి అంటే ఏదో ఒకటి చేయడం కాదు, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా, ఆయనను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా మనము కథోలిక జీవితాన్ని జీవించాలి. రెండవదిగా ఎంతగా అమ్మేశాడు? 30 వెండి నాణాలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కొన్నిసార్లు మన జీవితాన్ని అమ్ముకుంటున్నాం. మన గుట్టు చెప్పుడైనటువంటి జీవితాన్ని ఈ వాట్సాప్లో స్టేటస్లో పెట్టి, ఇన్స్టాగ్రామ్లో పెట్టి అమ్ముకుంటున్నాం. నేను ఎక్కడ జీవిస్తున్నాను, ఎలా ఉంటున్నాను, నేనేం చేస్తున్నాను అని మన జీవితాన్ని మనం ఇతరులకు బయలుపరుస్తూ ఉన్నాం.
ఎవరో ఇచ్చిన డేటా ఉందని చెప్పి, లేకపోతే మనకి ఇచ్చిన డేటా కోసం అని ఏదేదో చేస్తూ ఉన్నాం. ఇదిగో యూదా ఇస్కరియోతు కూడా అంతే చేశాడు. మరి ఎందుకు ఆయన 30 వెండి నాణాలు అడిగాడు తెలియదు, కానీ ఆ యొక్క డబ్బుతో ఆయన ఆనందపడ్డాడు. మనందరం కూడా ధనికుడు లాజరు ఉపమానంలో ధనికుడు అత్యంత సంతోషకరమైన ఈ లోకపు జీవితాన్ని జీవించాడు. లాజరు కఠినమైన పేదరికాన్ని అనుభవించాడు. కానీ చాలా మందికి ఈ లోకంలో అన్నీ కావాలి అని కోరుకుంటూ ఉంటాం. మనమా ఉన్నదాంతో తృప్తి పడేవాడు మానవుడు కాడు. లేని దాని కొరకు ఎదురు చూచేవాడు మానవుడు. అది పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఇప్పుడు వాళ్ళకి ఏముందో నాకు అది కావాలి, వాళ్ళకన్నా ఇంకా గొప్పది కావాలి అనే ఆలోచనతో మనిషి ఉన్నటువంటి నైతిక విలువలను కోల్పోతూ ఉన్నాడు. స్వయాన గురువే ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు ఆయన నడిపించగా, ఇదిగో అందరికన్నా ఆయనకే ముఖ్యమైన స్థానాన్ని ఇవ్వగా, చివరికి ఆయనే యేసు ప్రభువుని మోసం చేస్తున్నాడు. కుటుంబంలో బిడ్డలైనా, కొన్నిసార్లు భార్య భర్తలైనా, లేకపోతే సంఘమైనా, ఇదిగో ఈ డబ్బు విషయమై మనము ఎక్కడో చోట దిగజారిపోతామేమో. యేసు ప్రభువుని విడిచిపెట్టడానికి, ఇదిగో యేసు ప్రభువుని మనము వదిలివేసుకోవడానికి ఈ ధనము అనే యొక్క మహమ్మారి మనల్ని పీడిస్తుందేమో. కొద్దిగా ఆలోచించాలి ప్రియ సోదరి సోదరులారా. ఎందుకంటే మన జీవితంలో ఇప్పుడు ఉన్న కాలంలో మరి ఒక ముఖ్యమైన పండుగ వచ్చినప్పుడు, లేదా ఒక శ్రేష్టమైన పండుగను చేసుకోవాలనుకున్నప్పుడు మనము దానిలోనికి ఎందుకు వస్తామో ఆలోచించాలి. మరి మూడవదిగా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయనను అప్పగించటానికి తగిన సమయము చూసుకుంటున్నాడు. మనం కూడా మన జీవితంలో పాపము చేయటానికి తగిన సమయాన్ని ఎంచుకుంటూ ఉంటాం. మనం కనుక యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఒక మర్డర్ చేయాలన్నా, ఒక హత్య చేయాలన్నా, ఒక దొంగతనం చేయాలన్నా, లేదంటే ఒకరిని నిజంగా నాశనం చేయాలనుకున్నా ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తూ ఉంటాం. దాన్ని క్రైమ్ స్టోరీ అని సీరియల్స్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. వీటిలో మనం ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఈ సీరియల్స్ విషయంలోకి వచ్చేసరికి ప్రతి సీరియల్లో ఎవరు విలనో మీకే తెలియాలి. దానికోసం ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తారో. అరే ఇలాంటి మంచిది కాదు, దీనివల్ల ఉపయోగం లేదు అనుకోకుండా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్టింగ్ సీరియల్ అది, చూడాలి మనం. ఇదిగో యూదా ఇస్కరియోతు కూడా అటువంటి సమయం కొరకై ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో యేసు ప్రభు ఎంత ఆవేదన పడి ఉంటాడో. ఆయన ఈ 14 స్థలాల్లో చదివినటువంటి కొన్ని విషయాల్లో అంత ఆవేదన పడి ఉంటాడో లేదు తెలియదు, కానీ ఈ కడరాత్రి భోజన సమయంలో ఆయన పొందిన ఆవేదన మనము కొన్నిసార్లు వర్ణించలేము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనాలు. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు సంభాషణ శక్తిని దయచేసాను.
ఆ, నన్ను ప్రబోధించి ఆ, నేను శిష్యుని వలె నేను శిష్యుని వలె బోధనను ఆలకించినట్లు చేసెను. ఆ, ప్రభువైన దేవుడు ఆ, నాకు ఆజ్ఞను దయచేసెను. ఆ, నేను ఆయనను మాట చెప్పలేదు. చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. కాబట్టి ఇంతగా యేసు ప్రభు తన జీవితంలో చేయగా ఆయన ఎంతగానో వినయుడై విధేయుడై ఉండగా మరి ఏం చేశారంటే 8వ వచనం చదువుతాం. నేను నిర్దోషిని. ఆ, సమర్థించి చెప్పువాడు ఆ, నా పక్కనే ఉన్నాడు. ఆ, నా మీద ఎవరైనా నేరం మోపదలిచినచో ఆ, అతడు నేనును కలిసి ఆ, న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగములు ఆ, చేయుగా రుజువు చేయను కాక ప్రభువైన దేవుడు ఆ, నాకు తోడ్పడెను. నేను దోషినని నేను దోషినని నిరూపించగల వాడెవడు? నా ప్రత్యర్థులు ఆ, శిక్షను కొట్టిన ఆ. కొంతవలే క్షీణింతురు. కాబట్టి ఈ క్షణాన ఈ విధంగా జనులు చేసినా సరే, తన శిష్యులు చేసినా సరే, చివరికి యేసు ప్రభు అందరినీ రక్షిస్తూ ఉన్నారు. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే వీరి పట్టణమున ఆ, ఒకనొక మనిషిని యొద్దకు వెళ్ళి ఆ. నా సమయము ఆసన్నమైంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుని సమయము రేపు నుంచి జరిగిపోయేటువంటి ఈ పవిత్ర కార్యాల్లో నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. పాప సంగీతం చేసి నీవు నిజంగా ఈ యొక్క పవిత్ర సాంగ్యాలలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నావా? ఈ సిద్ధత సమయము ఆసన్నం అవుతుంది. మనందరం కూడా దేవుని బిడ్డలుగా ఇదిగో తన యొక్క రక్తాన్ని చిందించి కాచి కాపాడాలనుకుంటున్న యేసయ్య సమయము ఆసన్నమైనది. నా శిష్యులతో ఆ. నీ గృహమున పాస్కా భోజనము భుజించెను అని గురువు చెప్పుచున్నాడు అని అందరితో చెప్పుడు ఆ. అని యేసు పలికెను. చలప 21 వచ్చినమ్మా. వారు భుజించుచుండగా కాబట్టి భుజించే సమయంలో యేసు ఇలా అన్నాడు. అంటే ఇలా ఎన్నో రోజులు భుజించినా సరే ఎప్పుడు మాట్లాడిన యేసయ్య ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపున్నాడని నీతో నిశ్చయముగా దృఢంగా స్థిరంగా నిశ్చయముగా యేసు ప్రభు తన శిష్యులకు ముందుగానే తెలియజేస్తున్నాడు. అప్పుడైనా సరే ఈ యొక్క యూదా ఇస్కరియోతు మారతాడేమో, కానీ అతనిలో ఎటువంటి చలనము లేదు. అప్పుడు ఏం జరిగిందంట? వారందరూ మిగుల చింతించి నాకు నేనా ఆ అని ఒక్కొక్కరు అడుగుచూ ఉన్నారు. అందుకు ఆయన వారు ఒక్కొక్కరు కూడా ఎంతగానో బాధపడ్డారు. మరి అలా బాధపడ్డప్పుడు యూదా ఇస్కరియోతు బాధపడ్డాడా? బాధపడ్డాడు. ఎందుకంటే మరలా వెనక్కి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరి అంతగా యేసు ప్రభు ఎంతగా తన బాధను కళ్ళ ముందే చూపించి ఉంటాడో, ఆ సమయంలో యూదా ఇస్కరియోతు కూడా ఖచ్చితంగా కొద్దికన్నా సరే ఆయనకి అయ్యో నేను ఈ యొక్క పునీతుని విషయమై, ఈ రక్షకుని విషయమై నేను చేస్తుంది తప్ప రైటా అని ఒక్కసారి ఆలోచించుంటాను. ఆలోచించిన తర్వాత కూడా పాపం అనేది చేస్తూ ఉన్నాడు, తప్పు అనేది జరిగిపోతుంది. మనం కూడా మనకి ఏమంటారంటే మనకు కూడా మన ఆత్మసాక్షి కొన్నిసార్లు చెప్తూ ఉన్నది, ఇది చేయకండి, ఇలా ఉండకండి, ఇలా జీవించకండి అని చెప్పినా పర్లేదులే, ఏం కాదులే అని అనుకోవటం వల్లే మనం నిజంగా పాపంలో పడిపోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మరి అలా యేసు ప్రభు యొక్క విషయమై మరి ఇక్కడ జరిగినటువంటి ఈ విషయంలో ప్రభువు చెప్తున్నాడు. 24వ వచనము. రాయబడినట్లు మనిషి కుమారుని అప్పగించు. కాబట్టి యేసు ప్రభు గురించి ఎలా అయితే రాయబడిందో ఆయన అలాగే చనిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ
మనిషి కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము. అతడు పుట్టక ఉండినచ్చో ఆయనకి మేలు జరిగేదేమో. చూడండి ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ మనమే గుర్తుపెట్టుకోవాలి, నీవు నేను యూదా ఇస్కరియోతు వలె ఉన్నామా? మన పాపాల వల్ల, మన జీవితం వల్ల, మన యొక్క ఆలోచన వల్ల, మన క్రియల వల్ల, మన తలంపుల వల్ల, మన మాటల వల్ల ఇలా యేసు ప్రభువుని సిలువ వేయటానికి మనం ఉన్నామా? ఆయన గనక మన పాపాల వల్ల ఇంకనూ సిలువ వేయబడుతూ ఉంటే మరి మనం ఏం చేయాలి? కొన్నిసార్లు అంటూ ఉంటాయి, వీడు పుట్టి ఈ లోకానికి భారమయ్యాడు, అది వీడు పుట్టుక వ్యర్థము. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులుగా, పెద్దలుగా కొన్నిసార్లు మనం అనే మాటలు చాలా చాలా బాధాకరంగా ఉన్నాయి. అవి వాడుక భాషలో వచ్చినాయో తెలియదు, లేకపోతే మనము వినటం వల్ల వచ్చినాయో తెలియలేదు, కానీ కొన్ని ముఖ్యమైన మాటలు మాత్రము ప్రియ సహోదరి సోదరులారా, తల్లిదండ్రులారా జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలను మీరు శపించకండి, ఈ బిడ్డలను మీరు ఎప్పుడు కూడా అవమానపరచకండి. ఎందుకంటే దేవుడు వారిపై, వారి పక్షాన ఉంటూ ఉంటారు. అయితే వారిని మీరు సరి అయిన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మాత్రం మీదే. దానికి నువ్వు కట్టుబడి ఉన్నావా? యెషయా గ్రంథము 49వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు మనందరికీ ఒక సేవక రూపాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయనే మనకు తోడుగా ఉంటాడు అని తెలియజేస్తున్నాడు. అలాగే 8వ వచనం చదివినట్లయితే, ప్రభు ఇట్లా అనుచున్నాడు, వచ్చినప్పుడు నీ మొరను విందును, నేను రక్షించే దినము వచ్చినప్పుడు నిన్ను ఆదుకొనును, నిన్ను సంరక్షించును, నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకొందును, మీద మరలా పూర్ణావాసము కల్పించును అని ప్రభువు ఎన్నో ఎన్నో వాగ్దానాలు చేశాడు. ప్రియ సహోదరి సోదరులారా, చివరగా ఇదిగో యూదా ఇస్కరియోతు పలికిన మాట 25వ వచనంలో, యూదా గురువా నేనా అని అడగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చాడు. చూడండి, చివరికి మన ఇంట్లో కానీ మన కుటుంబంలో కానీ ఇతడైనా నన్ను ఇలా నా ముందు ఉండే, నాతో ఉండే ఇలా మోసం చేశాడు, ఇలా మోసం చేస్తున్నాడు అంటే మనం ఎలా ఉంటాం? యేసు ప్రభు అయితే మౌనంగా ఉండిపోయాడు. నువ్వు నేనైతే మరి ఎలాంటి యుద్ధం చేస్తామో, ఎలా ఆలోచిస్తామో, ఎలా వారు గురించి మనము మరి మాటలు పలుకుతామో చాలా సందర్భాలు అంటూ ఉంటాం, నేను చచ్చినా కానీ వారిని క్షమించను. చచ్చిపోయిన తర్వాత కూడా ఎట్లా క్షమించి నాకు అర్థం కాదు ఆ మాట. కానీ ఇక్కడ యేసు ప్రభు ఒక్కసారైన యూదా ఇస్కరియోతు వెనక్కి తిరిగి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని ఉన్నట్లయితే క్షమించేవాడు. కానీ తనలో తాను మదనపడి నేను దేవునికి లేదా గురువుకి ద్రోహం చేశానని తనకు తానే శిక్ష వేసుకున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే ఈ మధ్యకాలంలో మనం చాలా చోట్ల వింటున్నాం ఏంటి, ఎవరికారి మనోవేదన వల్ల
ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. శరీరాన్ని చంపుకోవాలి, ఆత్మను చంపుతున్నారమ్మా. అందుకనే ఆత్మహత్య అన్నారు కానీ శరీర హత్య అనట్లా. ఆత్మహత్య జరుగుతుంది. శరీరము నిష్ప్రయోజనమైన, ఆత్మ మాత్రము దేవుని చెందాలి అని దేవుడు చెప్తున్నాడు. అది ఈరోజు నువ్వు నేను ఆలోచించాలి. నీవు నేను ఈరోజు నిజంగా ఆత్మసాక్షి అయితే మనస్సాక్షి నీకు నాకు ఉన్నట్లయితే మరి ఈ ముఖ్యమైన పవిత్ర వారంలో ఉన్న మనము ఈ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి సాంగ్యాల్లో నీవు యూదా ఇస్కరియోతు వలె ఒక గురుద్రోహిగా ఉన్నావా, లేకపోతే ఇదిగో వెరోనికమ్మ వలె నీవు ముందుకు వస్తున్నావా? వెరోనికమ్మ ఏం చేసింది? మా యేసు ప్రభు యొక్క ముఖమును తుడిచింది. సత్యదమ్మ వెరోనికమ్మది 6వ స్థలంలో వెరోనికమ్మ వెరోనికమ్మ యొక్క భక్తి అతిశయమును ధ్యానించాం. ఆమె ఎంత భక్తిపరురాలైతే, ఆమె ఎంత ధైర్యవంతురాలైతే, కురోనియాసీమనుడు కూడా వెనుకంజ వేస్తే వెరోనికమ్మ ముందుకు వచ్చిందమ్మా. వచ్చి చెమట చేత కాంతిహీనమైన ఆయన తిరుముఖమును ఆమె చూచి ఒక వస్త్రమును చేతియగా ఆ వస్త్రముతో వారి తమ ముఖమును తుడుచుకున్న మాత్రాన వారి ముఖ పోలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడింది. ప్రియ సోదరులారా, చూడండి, ఈ వెరోనికమ్మ యేసు ప్రభు అనుచరురాలే. అనేక సార్లు ఆయనను చూచి ఉండొచ్చు. ఆయన చూచినప్పుడల్లా ఆయనటువంటి ఆ తేజమయమైన మనస్సు, ఆ యొక్క ముఖము, ఆ తేజస్సును ఆమె గ్రహించింది. అటువంటి తేజోమయమైన ఆ యొక్క మనస్సు, ఆ యొక్క ముఖమును చూచినప్పుడు ఆ తల్లి ఎప్పుడైతే ఎలా చూచిందో, తను ఏ స్థితిలో ఉందో, ఎవరున్నారో, ఎలాంటి వారో అని ఏమీ ఆలోచించకుండా ఆయనపై తన మనస్సు లగ్నము చేసి ముందుకు వెళ్ళింది. ప్రియ సోదరి సోదరులారా, అలా వెళ్ళి ఆ యొక్క వస్త్రమునివ్వగా తర్వాత నా రక్షకుని యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా ఉన్నది. ఇదిగో జ్ఞానస్నానములో నేను మీ ఇష్ట ప్రసాదమును పొందినప్పుడు నా ఆత్మ, ఇక్కడ శరీరం అని రాయలేదమ్మా, ఏమని రాశారు? నా ఆత్మ అగ్ని అందంగా ఉన్నది. కాబట్టి మీరు ఆత్మకు ఎంత అందాన్ని ఇస్తున్నారు, ఎన్ని కాస్ట్యూమ్స్ రాస్తున్నారు, ఎంతగా పౌడర్ కొడుతున్నారు. మరి ఆత్మకి ఇన్ని చేస్తే ఎంత బాగుంటుందో. కానీ పైకి మాత్రం అందంగా కనిపించడానికి సౌందర్య రహస్యం ఏంటో కొంతమందిని అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ వెరోనికమ్మ చెప్తున్నమాట ఏంటంట, నేను ఎప్పుడైతే నిన్ను స్వీకరించానో, జ్ఞానస్నానంలో మనం పొందామో, ఎలా ఉందంట, నా ఆత్మయు అందముగా ఉన్నది. నా శరీరం అందంగా అనలేదు, లేకపోతే నేను రాసుకునేది వల్ల అందం పెరుగుతుందని లేదు, ఆత్మను గురించి మాట్లాడటం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత అయినను పాపముల వల చేత దాన్ని చెడగొట్టుకుంటాను. ఎవరు చెడగొట్టుకున్నారు? నేనే. నా జీవితంలో నేనే ఈ పాపాల వల్ల, కొన్నిసార్లు నువ్వు చేసిన తప్పు వల్లే నేను శిక్ష అనుభవిస్తున్నానని, నీ వల్లే శిక్ష పొందుతున్నానని, నీ వల్లే ఎలా జరిగింది, నీ వల్లే జరిగిందని అంటూ ఉంటాం. అని ఇక్కడ ఏమంటుంది వెరోనికమ్మ,
పాపముల చేత దానిని నేనే చెడగొట్టుకుంటుని. ప్రతి ఒక్కరూ అనుకోవాలి, పాపం వలన నేనే చెడగొట్టుకుంటుని. కొన్నిసార్లు అమ్మ చేయమన్నమ్మా అందుకే చేసా, వాడు చేయమన్నాడు అందుకే చేశా అంటే మన బుద్ధి ఎక్కడికి పోయింది? అప్పుడు చివరి మాట, మీరు మాత్రం మనకి యేసు ప్రభు మాత్రమే అదిగో దానిని తిరిగా సౌందర్యవంతము చెయ్య శక్తులే ఉన్నారు. యేసు ప్రభు ఒక్కడే నీ పాపాలు క్షమించి, నీ పాపాలను రక్షించి, నీ పాపం నుండి విముక్తి పొందేలాగా చేయగలిగింది యేసయ్య ఒక్కడే. ఎందుకంటే ఆయన ఇంతగా ఉన్నా సరే ఒక్క పాపము తనకు అంటగొట్టకుండా, ఒక పాపము చేయకుండా మనందరి కోసం మరణించిన వ్యక్తి. ఈ తిరుపాట్లను చూచి నేను కూడా నా జీవితాన్ని చక్కబరుచుకుంటా. నా జీవితాన్ని చక్కబరుచుకోవడం అంటే నా ఆత్మను చక్కబరుచుకుంటా. ఈ యొక్క ఆత్మ దేవునికి సంబంధించిందిగా నన్ను నేను సిద్ధపరచుకున్నప్పుడే దాని యొక్క విలువ పెరుగుతుంది. ప్రియ సోదరి సోదరులా, ఎంతగా తాపత్రయపడేది, ఎంతగా ఆవేశపడేది, ఎంతగా ఆరాటపడేది ఆత్మను నువ్వు రక్షించుకుంటున్నావా? నీ ఆత్మను నువ్వు గనక రక్షించుకోకపోతే, నీ ఆత్మను దేవునికి ఇవ్వకపోతే, ఇదిగో యూదా ఇస్కరియోతు వలె నీవు దేవునికి ద్రోహం చేస్తున్నావు. నీవు దేవునికి ద్రోహం చేస్తున్నావు. ఇది ఖచ్చితంగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఖచ్చితంగా దేవుని యందు సాగిలపడి, ఇదిగో వెరోనికమ్మ ధైర్యం వలె మనము కూడా ముందుకు వచ్చి, అయ్యా నేను పాపిని, నా పాపం వల్ల నా జీవితము నీకు దూరమైంది, నీవు మరలా ఎలా అయితే ఉత్థానాన్ని ఇస్తా అంటున్నావో ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టుకుని నా ఆత్మను రక్షించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించయ్యా అని వెరోనికమ్మ వలె మనము కూడా జీవించాలి. ప్రియాసమతి సోదరులారా, అప్పుడే ఇదిగో ఈ 40 రోజుల సుదీర్ఘ యాత్రలో మనము సాధించగలిగింది, మనము జయించగలిగింది మన ఆత్మను మాత్రమే. మనము తినకపోయినా, ఉపవాసం చేసినా చేయకపోయినా, దాన ధర్మాలు చేసినా చేయకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా ఒక్కటి మాత్రం చేయాలి. ఏంటంటే అది ఆత్మను దేవునికి ఇవ్వటానికి పరిశుద్ధపరచుకుంటున్నావా లేదా? ఈ 3 రోజుల్లో మరి మనం కనుక మన ఆత్మను ఎంత పవిత్రంగా చేయగలిగితే, మన ఆత్మను ఎంత శుద్ధీకరించుకుంటే దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క రక్షణలో అందరం కూడా జీవించగలుగుతాం. దేవుడు ఈ ఆశీర్వాదం మనకు దయచేయాలని ఈ పవిత్ర దీవెన పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గల ఆపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీకు మేము అర్పించు కానుకలను ప్రేమానురాగముతో స్వీకరింపము. ఈ దివ్య బలితో నీ దివ్యకుమారి శ్రమల పరమరహస్యమును కొనియాడుతూ మేము అతని శ్రమ ఫలమును విశ్వాసపూరిత మనస్సుతో స్వీకరించినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందని గాక, మీ మనస్సులను ఉన్నతము తిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు తిప్పుచున్నావు.
మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించినావు. వీటన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయించినావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరచులని భక్తి జ్వాలకులను ఏకీభవించు పొంగుచు మీ స్థుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకమొచ్చేసి మేము దీన పాపముతో స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నువ్వు నిక్కముగా పవిత్రవు, సర్వ పవిత్రత కోటి నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాం. ఈ ఉదయం మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలను తమ ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందములు చెప్పి నుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా, వీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయము. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవనస్తుకి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించినాం. మీ సమర్పించి మీకు పరిచయం చేయటకు మా పాత్రలుగా చేసినందుకు మీకు వందము తెలుపుచున్నాం. క్రీస్తు శరీరము ముందు వారి మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనిచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకించుకున్నాము. మా లింగ జగత్తులను, మా భాగ్య పీఠాధిపతిని గురులందుతో పాటు మమ్మను మీ ప్రేమేందు పరిపూర్ణ చేయము. ఈనాడు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి రత్న సౌందర్య దేవుడు దీవించి ఆశ్రయించాలని, అప్పటికి కావాల్సిన ఆరోగ్యము గర్భఫలము ప్రసాదించాలని ప్రార్థించుదాం. మరి తపస్సు కాలంలో మరి మనందరము పవిత్ర వారంలో ఉండగా మనల్ని దేవుడు పరిశుద్ధపరచుకొని ఆయన యొక్క శ్రమల బాధలలో మననము చేసుకుంటూ మరణాన్ని ధ్యానిస్తూ ఉత్థాన మహిమలో పాల్పంచుకోమని పెట్టుకుందాం. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాము. వారిని మీ దీయ ప్రకాశంలోనికి చేర్చుకున్నాం. అందరిపై దయ చూపి దేవుని కనికరు మరి మాతను, ఆమె భర్త పుణ్య జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత డాన్బోస్కో గారితోనూ, ఆదుని మీ సేవ చేసుకున్న అందరితో మా వృత్తి జీవితంలో భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీకు మాడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమేశ్వరుని అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకముందన మా తండ్రి, అన్నటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి.
మా యొక్క అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా నీ కీడులోని మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగుణ పాపం నిమిత్తులను చేసి అన్ని కలుతున్న సర్వదా కాపాడము. నీ మోక్షాన్నమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చినాను, నా శాంతిని మీకు వస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపం లెక్కింపక మీ తిరుసభ విశ్వాసం రక్షింపము. నిశ్చిత ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగేగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉందని గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకు మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకు మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుటకు మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను భరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువని మనందరము ధన్యులము. క్రీస్తుని శరీరము రక్తము అంతిశము చేర్చునుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీ ఇప్పుడు కొనియాడిన పరమరహస్యములు నీ కుమారుని మరణము ప్రకటించున్నవి. అతని మరణము ద్వారా మాకు శాశ్వత జీవనము లభించుచున్నది. మేము సత్యమును మేము గట్టిగా విశ్వసించి దీనిని అందరి ఎదుట దృఢముగా ప్రకటించు మీ కృపను మాకు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందని గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు సదా అందరినీ కాచి కాపాడును గాక. పూజ సమాప్తం అనేది. దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.